హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఎవరన్నా చనిపోతే రెండో పెళ్లి చేసుకుంటారు. అంటే ఈవెన్ పెళ్ళైన వారు చనిపోతే ఎవరన్నా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ చనిపోతే కొంతమంది రెండో పెళ్లి చేసుకోవడమా లేకపోతే అట్నే మిగిలిపోవడమా జరుగుతుంది. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి చేసుకుంటారు. అది భార్య ఇష్టంతోనే. కాకపోతే ఒక్కోసారి వాళ్ళకంటూ మనస్పర్ధలు అంటే అపోహాలు గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కామన్. కానీ ఈ స్టోరీ మాత్రం వెరీ డిఫరెంట్. ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఒకే అతన్ని పెళ్లి చేసుకుంటున్నారు. అసలు వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళంటే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కెన్యా వాళ్ళు అనమాట. కెన్యాలో వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళ పద్ధతులు వీళ్ళు A to Z అంటే సేమ్ టు సేమ్ అద్దంలో ప్రతిబింబం ఎలా చూసుకుంటే అలా ఉంటారు అనమాట. ముగ్గురు అంటే ఏ పని చేసినా ముగ్గురు కలిసికట్టుగా చేస్తారు. ఈవెన్ వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ వాళ్ళు మాట్లాడే స్లాంగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది మాత్రం సింక్ అయిద్ది అనమాట వీళ్ళ ముగ్గురికి. ఏంటంటే మన కెమెరాలో మిర్రర్లో కానీ కెమెరాలో కానీ మనం A to Z మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో వాళ్ళ మాట తీరు కూడా అట్నే ఉంటుంది అనమాట ఈక్వల్గా. అలాంటి ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఒకే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అవును, వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఒక అతను వీటిల్లో ఒక పెద్ద ఆమె ఉంటుంది కదా, వీళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి ఈవో, స్టీవో అండ్ మేరీ. వీళ్ళ ముగ్గురు కలిసి వీటిల్లో ఈవో అనే ఆమె ఒక అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అంటే అతనితో ఫ్రెండ్షిప్ చేసింది. ఫ్రెండ్షిప్ చేసిన 2 రోజులకు వీళ్ళ స్టోరీ చెప్పింది అనమాట. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము, మేము ముగ్గురం ఒకేలాగా ఉంటామని చెప్తే ఓకే అని వీళ్ళ ముగ్గురు కలుసుకోవడం జరిగింది. కలుసుకోవడంలో ఈవో ఏం చేసిందంటే మన రిలేషన్షిప్లో వీళ్ళు ఉన్నారనమాట అతనితో. వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో వీళ్ళ ఇద్దరు కూడా యాడ్ అయ్యారు. అంటే నువ్వు మాకు నచ్చావని చెప్పేసి ముగ్గురు కాంప్రమైజ్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే మహా అంటే 2 years రిలేషన్షిప్లో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అంటే వాళ్ళకి పెళ్ళికి సెట్ అయిద్దా లేదా, ఒకవేళ వాళ్ళకి మనస్పర్ధలు వస్తాయా, ముగ్గురిని చేసుకుంటే ఒకళ్ళ వల్ల ఒకళ్ళ గొడవలు వస్తాయని ఆలోచన అనేది ఎక్కువైంది. అలా 2 years మాత్రం ఇట్లా రిలేషన్షిప్లో గడిపిన తర్వాత వాళ్ళ ముగ్గురికి ఏం ప్రాబ్లం లేదు. ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఈ నో ప్రాబ్లం, వీళ్ళకు ఎవరికంటూ ఇంత ఇబ్బంది అనేది ఏం లేదని అర్థం చేసుకొని ఈతను ఈ ముగ్గురు అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అలాగే వీళ్ళ ముగ్గురిని అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళతో ఎలా గడపాలి జీవనం అనేది వీళ్ళందరికీ షెడ్యూల్ అనేది వేసాడనమాట. అంటే ముగ్గురు అక్క చెల్లెలకు ఒకరొక రోజు చొప్పున ముగ్గురు అక్క చెల్లెలకు 3 రోజులు ఇచ్చాడు. మిగతా 4 రోజులు అంటే వారానికి 3 రోజులు వేరువేరుగా కలిసి ఉండి మిగతా 4 రోజులు మాత్రం ముగ్గురితో కలిసి ఉండేటట్టు ఇతను షెడ్యూల్ చేసుకున్నాడు. కానీ వీళ్ళ జంట మాత్రం చూడడానికి బాగా ఉంది. అలాగే అది కనుక మన ఇండియాలో కనుకైతే ప్రతి ఒక్కరు అయితే ఏంలే కొట్లాటలు గొడవలు సాంప్రదాయాలు అయ్యని కోర్టు కేసులన్నీ ఇట్లా జరుగుతాయి. కానీ ఈ ముగ్గురు అక్క చెల్లెల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. వాళ్ళు అదిగాక వాళ్ళు కలిసి ఉండే గుణం కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళకు నో అబ్జెక్షన్ చెప్పడంలో వీళ్ళకి ఎలాంటి సాటి లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇట్లాంటి వాటిల్లో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.